రాష్ట్ర వ్యాప్తంగా ఎస్జిటి సంబంధించి ఉపాధ్యాయులంతా సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి వచ్చారు. ఈరోజు మార్నింగే కలిసే ప్రయత్నం చేస్తున్నారు కానీ కలిసే పరిస్థితి లేదు. ఇక్కడ ఒక 5గురిని మాత్రం పంపిస్తా అని చెప్పి పోలీసు వాళ్ళు అంటున్నారు. చూద్దాం, వాళ్ళని అడుగుదాం పరిస్థితి ఎలా ఉంది. సార్, ఎందుకు వచ్చారు, ఏంటి మీ ప్రాబ్లమ్స్ ఏంటి, మీ డిమాండ్స్ ఏంటి? ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుత 15 రోజుల షెడ్యూల్ లోపల రాష్ట్ర వ్యాప్తంగా 60,000 మంది ఎడ్జిటి ఉపాధ్యాయులు ఉన్నారు. ఈ ఎడ్జిటి ఉపాధ్యాయుల లోపల గత 9 సంవత్సరాలుగా పదోన్నతులకు నోచుకొని ప్రభుత్వం లోపల దాదాపు 29 సంవత్సరాల బట్టి ఎడ్జిటి ఉపాధ్యాయులు ఉన్నారు. మరి ఈ మధ్య కాలం లోపల ప్రభుత్వం పండిత అప్గ్రేడేషన్ పోస్టు లోపల ఎడ్జిటి ఉపాధ్యాయులకు అవకాశం కల్పించలేకపోతే దాని లోపల అవకాశం కల్పించాలని, అదేవిధంగా పిఎస్ హెడ్ మాస్టర్ పోస్టుల లోపల కూడా బీఈడి డిఈడి చేసిన వారితో కామన్ సీనియారిటీతో పదోన్నతులు కల్పించాలని, అదేవిధంగా గత ప్రభుత్వం ప్రకటించినటువంటి 10,000 పిఎస్ హెడ్ మాస్టర్ పోస్టులను కూడా మంజూరు చేసి ఈ పదోన్నతుల షెడ్యూల్ లోపలనే భర్తీ చేయాలని కూడా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. అదేవిధంగా ఇలా ప్రభుత్వ విద్యారంగం అనేది చాలా ప్రాథమిక పాఠశాల ఒకరిద్దరు ఉపాధ్యాయులతోని 5 తరగతులు 18 సబ్జెక్టులు ఉన్నాయి. కాబట్టి నాణ్యమైన గుణాత్మకమైన విద్యాబోధన రావాలంటే ప్రతి తరగతికి ఒక ఉపాధ్యాయుడు, ప్రతి పాఠశాలకు ఒక పిఎస్ హెడ్ మాస్టరు, సహపాఠ్యాంశాలకు ఒక వ్యాయామ ఉపాధ్యాయుడు. అదేవిధంగా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ప్రభుత్వం అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలను ఏర్పాటు చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పాఠశాలని అభివృద్ధి చేస్తున్న క్రమం లోపల మరి చాలా పాఠశాల లోపల ఎన్రోల్మెంట్ విద్యార్థుల నమోదు అనేది పెరిగింది. ఈ క్రమం లోపల ఇప్పుడున్నటువంటి ప్రస్తుత పరిస్థితి లోపల పాఠశాల పరిశుభ్రత కొరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం సర్వీస్ పర్సన్స్ను నియమించాలని, అదేవిధంగా ప్రస్తుతం జరుగుతున్న ఉపాధ్యాయ ఎమ్మెల్సీలకు ఇలా రాష్ట్ర వ్యాప్తంగా 60,000 ఉన్నప్పటికీ కూడా ప్రాథమిక పాఠశాల లోపల పనిచేసే ఎడ్జిటి ఉపాధ్యాయులకు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల లోపల ఓటు హక్కు లేకపోవడం వల్ల ఇలా ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు ఓట్లు సీట్ల కొరకే చేస్తున్నారు. కానీ ప్రభుత్వ విద్యారంగం అందులోపల ప్రాథమిక విద్య పట్ల నిర్లక్ష్య వైఖరిని కొనసాగిస్తున్నారు. కాబట్టి మా డిమాండ్ ఏంటంటే ఉపాధ్యాయ ఎమ్మెల్సీ లోపల ఎన్నికల లోపల ఓటాకు కావాలని, అదేవిధంగా పదోన్నత లోపల కామన్ సీనియారిటీతో ఎడ్జిటి ఉపాధ్యాయులకు పండిత అప్గ్రేడేషన్ పోస్టులు ఇవ్వాలని, అదేవిధంగా పిఎస్హెచ్ఎం పోస్ట్ లోపల కూడా బీఈడి డిఈడి వారు చేసిన వారితో కామన్ సీనియారిటీతో ఇవ్వాలని, జీవో నెంబర్ 317 ద్వారా ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని, ఇవన్నీ డిమాండ్లతోని రాష్ట్ర ప్రభుత్వం ఇలా ఈ యొక్క యూపీఎస్ పాఠశాలలో పనిచేసిన గ్రేడ్ 2 పండిటు మరి 29 సంవత్సరాల ఎడ్జిటి ఉపాధ్యాయుడు మరి 2019లో నియామకమైన గ్రేడ్ 2 పండిటు ఇలా అప్గ్రేడేషన్ ద్వారా గ్రేడ్ 1గా మారుతున్నాడు. మరి 29 సంవత్సరాల ఎడ్జిటి ఉపాధ్యాయుడు అదే స్థాయి లోపల ఉన్నాడు. ఇతని హెడ్ మాస్టర్గా వస్తున్న క్రమం లోపల కూడా దాదాపుగా సీనియర్ ఎడ్జిటి ఉపాధ్యాయులందరినీ కూడా పోస్టులను ఎస్ఏ స్కేలు అప్గ్రేడేషన్ చేస్తూ ఎస్కే స్కేల్ను వర్తింపజేస్తూ హోదాను కల్పించాలని కూడా మేము మా రాష్ట్ర ప్రభుత్వాన్ని విన్నవించుకుంటున్నాం. విద్యా వ్యవస్థలో అతి ముఖ్యమైనటువంటిది ప్రాథమిక విద్యా వ్యవస్థ. ఈ ప్రాథమిక విద్యా వ్యవస్థ మీద చాలా చిన్న చూపు చూడడం జరుగుతుంది. ఏ పాఠశాలలో కూడా ఇంతవరకు సర్వీస్ పర్సన్స్ లేరు, పరిశుభ్రం చేసుకోవడానికి స్కావెంజర్స్ లేరు. కాబట్టి ప్రాథమిక పాఠశాలను బలోపేతం చేయవలసినటువంటి అవసరం ఉన్నది. మా ఎస్జిటియు డిమాండ్ ఏంటంటే ప్రతి పాఠశాలకు ఒక సర్వీస్ పర్సన్ కంపల్సరీ నియమించాలి. అదేవిధంగా ప్రతి తరగతికి ఒక ఉపాధ్యాయుడు ఉండాలి. 2 ఉపాధ్యాయులతో 18 సబ్జెక్ట్స్ చెప్పడం ఏంటంటే చాలా కష్టంగా జరుగుతుంది. ఇక ఈ ఉపాధ్యాయుల విషయానికి వస్తే ఎస్జిటి ఉపాధ్యాయులు గత 29 సంవత్సరాల నుంచి 29 సంవత్సరాల నుంచి ఒక్క ప్రమోషన్ పొందకుండా కూడా ఉన్నారు. బహుశా మొత్తం అన్ని డిపార్ట్మెంట్లలో 29 సంవత్సరాలుగా ఒక ప్రమోషన్ పొందినటువంటిది కేవలం మాది మాత్రమే అని అనిపిస్తుంది అన్నమాట. ఇప్పుడే మన ఈ మధ్యలో చేసినటువంటి జీవులు పండిత ప్రమోషన్లలో పదోన్నతులలో అర్హత కలిగినటువంటి ఎస్జిటీలు ఉన్నప్పటికీ కూడా అర్హత కలిగిన ఎస్జిటీలకు ఇవ్వకుండా కేవలం అప్గ్రేడేషన్ పేరుతోని పండితులకు మాత్రమే ఛాన్స్ ఇస్తున్నారు. అది నిర్హేతుకమైనటువంటి సహేతుకం కాదది. మా అందరి డిమాండ్ ఏంటంటే అర్హత ఉన్నటువంటి ఎస్జిటి ఉపాధ్యాయులందరికీ కూడా పండిత ప్రమోషన్లలో పీఈటీ ప్రమోషన్ అవకాశం కల్పించాలి. అదేవిధంగా ఈ పిఎస్హెచ్ఎం పోస్టులు కూడా గత ప్రభుత్వం ఉన్నప్పుడు 10,000 పిఎస్హెచ్ఎం పోస్టులు అసెంబ్లీ సాక్షిగా తీర్మానం చేయడం జరిగింది. అవి ఇప్పటికీ ఇంకా నింపబడలేదు. అప్పుడు కాలయాపన చేశారు. కనీసం ఇప్పుడు మాకు ఈ బదిలీ పదోన్నతులలోనైనా ఇస్తే అనుకుంటే అవి కూడా ఇంతవరకు అవి చూపెట్టడం లేదు. మరి ఈరోజు రాష్ట్రంలో సుమారుగా 60,000 మంది ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులను పనిచేయడం జరుగుతుంది. మరి మాకు కేవలం చాలామంది అనుకుంటారు మేము కూడా ప్రభుత్వ ఉపాధ్యాయులమే, ప్రభుత్వ ఉపాధ్యాయ ఎమ్మెల్సీలో మాకు ఓటు ఉందని చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ రాష్ట్రంలో విద్యా వ్యవస్థలో అత్యధిక శాతం ఉన్న ఉపాధ్యాయులకే ఉపాధ్యాయ ఎమ్మెల్సీని ఎన్నుకునే అధికారం లేకపోవడం దౌర్భాగ్యం. అదేవిధంగా మరి ఏ సంఘంలో చూసినా కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధాన సంఘాలు కానీ ఏ సంఘం పెట్టుకున్నా అందులో ప్రధాన పాత్ర పోషించేది ఆ సంఘాలకు మూల వనరులు, ఆర్థిక వనరులు మరియు క్షేత్రస్థాయిలో కార్యకర్తలుగా పనిచేసేది మేమే అయినప్పటికీ కూడా కేవలం మాకు ఎమ్మెల్సీ ఓటు హక్కు లేదు, టీచర్ ఎమ్మెల్సీ ఓటు హక్కు లేదనే ఒకే ఒక కారణంతో మరి
ఈరోజు పండితులు, భాషా పండితులు, వ్యాయామ ఉపాధ్యాయులకు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఉంటుందనే ఒకే ఒక నెపంతో మరి ఎన్సిటి నామ్స్ ప్రకారం ఏదైతే డైరెక్ట్ రిక్రూట్మెంట్కి ఉన్న అర్హతలే మాకు ఉన్నాయి, అయినప్పటికీ కూడా మాకు పదోన్నతిని నిరాకరించడం అనేది నిజంగా చాలా బాధాకరం. ఈ విషయంలో అన్ని సంఘాలు ఒకవైపు ఉన్నాయి. వలన మీరు ఎంతమంది నష్టపోయే అవకాశం ఉన్నది? ఈ మొత్తం మీ సంఖ్య ఎంతమంది నష్టపోయే సుమారుగా మేము రాష్ట్రంలో 60,000 మంది ఉన్నామండి. సుమారుగా 20,000 నుంచి 30,000 మంది నష్టపోయే అవకాశం ఉంది. ఎందుకంటే ఒక ఛానల్లో పదోన్నతి కోల్పోతున్న హెచ్జిటి మరో ఛానల్లో రావడం జరుగుతుంది. కాబట్టి ఆ ఛానల్లో ఉన్న హెచ్జిటి కూడా పదోన్నతి కోల్పోవడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు దాదాపుగా 10,000 పోస్టులు అప్గ్రేడ్ అయినాయి. ఆ 10,000 పోస్టులు మేము కోల్పోయినట్టే. ఈ 10,000 పోస్టులలో 10,000 పోతే అదేవిధంగా దానివల్ల మిగతా హెచ్జిటి మీద కూడా ప్రభావం పడి మరొక 5-6 మంది హెచ్జిటీలు నష్టపోయే అవకాశం ఉంటుంది. ఓవరాల్గా చూసినట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 15 నుంచి 20,000 మంది హెచ్జిటీలు నష్టపోయే అవకాశం ఉంటుంది. తిరిగి మళ్ళీ వీళ్ళకి భవిష్యత్తులో ఎప్పుడు పదోన్నతి వస్తుందనేది కూడా గ్యారంటీ లేదు. కాబట్టి మరొక 5 నుంచి 10 ఏళ్ళ వరకు కూడా వీళ్ళు పదోన్నతి కోల్పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా మా 60,000 కుటుంబాల మనోవేదనను అర్థం చేసుకుని మాకు న్యాయం చేస్తే మేము ఈ ప్రభుత్వానికి, ఈ ప్రజాప్రభుత్వానికి పూర్తిగా అండగా ఉంటామని తెలియజేస్తూ, నా పేరు బాపన్నల శ్రీనివాసరెడ్డి, వికారాబాద్ జిల్లా హెచ్జిటియు అధ్యక్షుడు. అయితే ఇప్పుడు ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి పద్ధతి అంత మంచిది కాదు. సుప్రీంకోర్టులో మేము ఒక కేసు వేయడం జరిగింది. కొట్టివేయడం అనేది పేపర్లలో కూడా ఇవ్వడం అది సమంజసం కాదు. కోర్టు ప్రకారం నామ్స్ ఉన్నటువంటి సీనియారిటీ, కామన్ సీనియారిటీ ప్రకారంగా హెచ్జిటీలను కూడా పండిత పీఈడి పోస్టులలో అర్హతలు ఉన్నాయి. కాబట్టి వాళ్ళకి ఇస్తూ వాళ్ళ పండితులకు కూడా ఇవ్వాలని కోరుకుంటున్నాను. 17 డిఎస్సిలో వచ్చినటువంటి వ్యక్తి 98 డిఎస్సిలో వచ్చినటువంటి వ్యక్తి కంటే సీనియారిటీ ఆయన దగ్గర ఈయన చేయాల్సి వస్తుంది. కాబట్టి 60,000 మంది ఉన్నారంటున్నారు. మిమ్మల్ని ఎందుకు ఇంత ప్రభుత్వం లైట్ తీసుకుంటుంది? మీకు సంబంధించి ఓటు హక్కు లేదని చెప్పేసి మిమ్మల్ని లైట్ తీసుకుంటుంది. అయితే ముఖ్యంగా హెచ్జిటి సోదరులకు ఓటు హక్కు, ఎమ్మెల్సీ ఓటు హక్కు లేకపోవడమే దీనికి కారణం. ఎందుకంటే పండితులకు హై స్కూల్లో చేస్తున్నారు కాబట్టి వాళ్ళకు ఎమ్మెల్సీ ఓటు హక్కు అనేది ఉంది, మాకు లేదు. దీన్ని పెద్ద సంఘాలు చెప్పుకునేటటువంటి సంఘాలు ఎమ్మెల్సీ ఓటు లేనందుకే మా ఇంత సంఖ్యలో ఉన్నా కూడా మా హెచ్జిటీల పక్షాన వాళ్ళు ఒక్కరు కూడా కనీసం సపోర్ట్ చేయడం లేదు. కాబట్టి మాకు కూడా ఎమ్మెల్సీ ఓటు హక్కు ఉంటే మేము కూడా అన్ని సంఘాలు కూడా మా దాంట్లో న్యాయం ఉన్నా కూడా మాకు చేయలేకపోవడం అనేది ఘోరమైన పరిస్థితి. పెద్ద సంఘాలకు కూడా చెప్తున్నాము, మీ సంఘాలలో మాలాంటి హెచ్జిటి సోదరులు ఉన్నారు, వాళ్ళకు మీరు అన్యాయం చేయొద్దని కూడా నేను ఈ ముఖంగా చెప్తున్నాను. ముఖ్యంగా ఈయన రాష్ట్ర వ్యాప్తంగా తీసుకున్నట్లయితే ఈనాడు హెచ్జిటీల సమస్య చాలా అపరిష్కృతమైన సమస్య సార్. కానీ కావాల్సి ప్రభుత్వ అధికారులే ఈ అంశం మీద ఏదైతే సమస్యను సృష్టించడానికి ముఖ్యమంత్రి గారిని తప్పుదో పట్టించడం జరుగుతుంది. ముఖ్యంగా పండిత అప్గ్రేడేషన్ అంశంలో దాదాపు 14 సంవత్సరాల పోరాటంలో హెచ్జిటీలు దాదాపు ప్రతి పాఠశాలలో ఒకరిద్దరు మాత్రమే ఉంటారు. దాదాపు 20 క్లాసులు షేర్ చేసుకొని అన్ని రకాల అర్హతలు కలిగి ఉండి, అంటే డైరెక్ట్ రిక్రూట్మెంట్కి ఏ అర్హతలు ఉండాలో అన్ని రకాల అర్హతల్ని కూడా ప్రమోషన్లో కూడా ఉండి కూడా ఈరోజు ఈ యొక్క పోస్టులకి, ప్రమోషన్లకి ఎలిజిబుల్ చేయకపోవడం అనేది చాలా దుర్మార్గమైన చర్య. దీన్ని అధికారులు మరి వంతపాడుతూ మరి ఎన్ని రకాల రిప్రజెంటేషన్ చేసినా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లకుండా చాలా జాగ్రత్త పడడం జరుగుతున్నది. ముఖ్యంగా అన్ని రకాల అర్హతలు ఉన్నటువంటి వ్యక్తులు డిఎస్ డైరెక్ట్ రిక్రూట్మెంట్లో మాత్రము ఒక పద్ధతి పాటిస్తున్నారు, ప్రమోషన్లలో ఇంకో పద్ధతి పాటించడం జరుగుతున్నది. మరి ఒకే రకమైనటువంటి ఒక ఉద్యోగి ఒక రకమైన న్యాయము, ఒక నిరుద్యోగి ఇంకో రకమైన న్యాయము పాటించడం అనేది దుర్మార్గమైన చర్య సార్. అదే రకంగా మరియు డిఈడి బీఈడి అంశమే కానీ ఇట్లా హెచ్జిటి అంశాల పట్ల ముఖ్యంగా ఈ ఎమ్మెల్సీ వ్యవస్థ ఎప్పుడైతే వచ్చిందో, ఎమ్మెల్సీ వ్యవస్థ వచ్చిన తర్వాత ప్రాథమిక పాఠశాల యొక్క విద్యా విధానం మొత్తం కూడా దుర్లభమైనటువంటి పరిస్థితికి వచ్చింది సార్. వారి యొక్క స్వార్థ ప్రయోజనాల కోసం ప్రభుత్వంతో లాలూచి పడుకుంటూ ముఖ్యంగా ఉపాధ్యాయుల యొక్క సమస్యల్ని ఏ ఒక్క అంశం కూడా ఎమ్మెల్సీ వ్యవస్థ వచ్చిన తర్వాత పరిష్కారం కాలేదు. సమస్యలు సృష్టించబడ్డాయి కానీ సమస్యలు పరిష్కారం కాకుండా ఉండడం జరిగింది. ముఖ్యంగా ప్రాథమిక పాఠశాలలు నిర్వీర్యమైపోయినాయి. ఏ పాఠశాలలో కూడా ఖాళీని పూర్తి చేయలేదు. పూర్తి చేయకపోవడం కూడా ఉపాధ్యాయుల యొక్క సమస్యల్ని ఒక్కడికంటే ఎక్కువగా ప్రతి ఉపాధ్యాయుడు ఇలా 30 సంవత్సరాల సర్వీస్, 29 సంవత్సరాల సర్వీస్ ఉన్నా కానీ, అన్ని రకాల క్వాలిఫికేషన్స్ ఉన్నా కానీ, అర్హత ఉన్నా కానీ ప్రమోషన్లో ఏకపక్షంగా పదవులు తీస్తూ ఇలా రోడ్డు మీదకి తీసుకెళ్ళడం జరిగింది సార్. ఎందుకంటే రాత్రిపూట వెబ్ ఆప్షన్లు ఇవ్వడం, రాత్రిపూట సీనియర్ లిస్టు పెట్టడం, కనీసం అధికారులు సమన్వయం చేయకపోవడం, ఎప్పటికంటే అప్పటికప్పుడే నిర్ణయాలు తీసుకోవడం, మరి కనీసము సంఘ నాయకులకు కానీ లేకపోతే ఉపాధ్యాయులతో కానీ సమావేశాలు నిర్వహించి సాధారణంగా ఈ యొక్క ప్రమోషన్ ట్రాన్స్ఫర్స్ వారి యొక్క అనుకూలంగా నిర్వహిస్తే పద్ధతి బాగుంటుండే. అట్లా కాకుండా కమిషనర్ నుంచి కానీ డైరెక్టర్ గారి నుంచి కానీ ఆదేశాలు క్షణక్షణంగా మానసిక వేదనకు మేము ఎన్నో కిలోమీటర్ల దూరం నుంచి ఇక్కడ రావడం జరిగిందంటే జిల్లా స్థాయిలో మాట్లాడితే రాష్ట్ర స్థాయిలో అంటున్నారు. రాష్ట్ర స్థాయిలో అంటే మన తెల్లారికలు ఇంకోటి జరుగుతుంది. రాత్రి 12 గంటలకు వెబ్ ఆప్షన్ స్టార్ట్ చేయడం,
పొద్దున తెల్లారిగానే క్లోజ్ చేయడం, ఇది ఎంతవరకు సబాబు? ఏమైనా దొంగలం అయితే కాము కదా, అందరం ఉద్యోగులమే. మీరు స్కూల్ స్టార్ట్ అయినాయి, మీరు ఇప్పుడేమో ఈ నిరసన కార్యక్రమాలు చేపట్టారు. సో స్కూల్ పిల్లలకు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎలా చేపడుతున్నారు? భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది మీది? మేము మా పాఠశాల బలోపేతమే అంతిమంగా ఉపాధ్యాయుల యొక్క లక్ష్యం. ఫస్ట్ ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం దిశగానే మా యొక్క ఆలోచన. ముఖ్యంగా సార్, ప్రతి పాఠశాలలో స్కావెంజర్ లేడు, అయినా మేమే కాంట్రిబ్యూషన్ చేసుకుంటూ ఇవాళ గ్రామ పంచాయతీకి ఇచ్చారు పోయిన గవర్నమెంట్. గ్రామ పంచాయతీ ఎటువంటి వర్కర్ని ఇవ్వలేదు. అయినా మా పాఠశాలలో ఏకోపాధ్యాయ స్కూల్ ఉన్నా కానీ మేమే గ్రౌండ్ నొప్పించుకోవడం, మేమే టాయిలెట్ చేయించుకోవడం. ఒక విద్యార్థులను మేము కనుక క్లీన్ చేపిస్తే పేపర్లో వస్తాయి, రేపొద్దున ఇబ్బంది అవుతుంది. మేమే కొంత కాంట్రిబ్యూట్ చేసుకొని వర్కర్లను పెట్టుకొని చేయించుకోవడం జరిగింది. కాబట్టి మేము ఫస్ట్గా ప్రభుత్వ పాఠశాలలో స్కావెంజర్స్ నిమ్మకం జరగాలి. అట్లాగే మేము ఉపాధ్యాయుల ద్వారా వేకెన్సీ భర్తీ చేసినట్లయితే నిర్ణీతంగా న్యాయమైన నాణ్యమైన విద్య అనేది అందుతుంది. కానీ ఈ ఆలోచనని ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకెళ్లకుండా గత ప్రభుత్వం ఏదో పకడ్బందీగా గత ప్రభుత్వం యొక్క ఆలోచన విధానంగా తీసుకున్నటువంటి పండిత్ అప్గ్రేడేషన్ ఏదైతే ఉందో వారి యొక్క పెత్తందనం కోసం, వారి యొక్క పేరు కోసం చేసినటువంటి ప్రయత్నమే తప్ప ఉపాధ్యాయుల యొక్క శ్రేయస్ కోసం తీసుకున్న అంశం కాదు. ఈ ప్రభుత్వం దాన్ని సమరిస్తుంది అనుకున్నాం. దానిలో కోర్టు కేసులు అనుకుంటే ఇన్ని సంవత్సరాలు 30 సంవత్సరాలైనా పదోన్నతులు లేకపోవడం అనేది ఏ డిపార్ట్మెంట్లో లేనటువంటి దుర్మార్గమైన చర్య ఇది. మేము నాగర్ కర్నూలు ఎస్జిటి యూనియన్ నుంచి వచ్చాం సార్. జిల్లా శాఖ నుంచి దాదాపు ఒక 50-60 మంది ఇక్కడికి రావడం జరిగింది. ఎల్ఎఫ్ఎల్ ప్రమోషన్ విషయంలో ఎస్జిటీలకు జరుగుతున్న అన్యాయాన్ని నిరసిస్తూ, తర్వాత గతంలో అసెంబ్లీ సాక్షిగా మన కేసీఆర్ ప్రకటించిన పిఎస్హెచ్ఎం 10,000 పిఎస్హెచ్ఎంల పోస్టుల గురించి అని చెప్పి, అక్రమంగా జరుగుతున్న పీఈటీల పండిట్ల అప్గ్రేడేషన్ గురించి అని చెప్పి మేము రేవంత్ రెడ్డి గారికి మా బాధను వెళ్ళబుచ్చుకొని వారి ద్వారా న్యాయం జరగాలనే ఆకాంక్షతో ఇక్కడికి రావడం జరిగింది సార్. ఎల్ఎఫ్ఎల్ విషయంలో తీసుకుంటే కనుక అర్హత ఉన్న ప్రతి ఒక్క ఉపాధ్యాయునికి, అంటే అతను బీఈడీ చేసిండా టీటీసీ చేసిండా అనేది పక్కన పెట్టి కామన్ సీనియారిటీ ప్రకారం వారికి ప్రమోషన్ అనేది ఇవ్వాలి. సార్, ఈ ప్రమోషన్ల ప్రక్రియ స్టార్ట్ అయింది. మీరు ఇప్పుడు కొట్లాడడం స్టార్ట్ చేస్తే మీ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అవుతాయి అనుకుంటారా? విద్యాశాఖకు మంత్రి కూడా లేడు, కనీసం ముఖ్యమంత్రిని కలిసే పరిస్థితి లేదు. మీ ప్రాబ్లమ్స్ అన్ని ఎప్పటి వరకు సాల్వ్ అవుతాయి అనుకుంటున్నారు? సార్, ముఖ్యమంత్రి గారు ఒకసారి ప్రాథమిక సంఘం ఉపాధ్యాయులతో మాట్లాడితే కనుక మా సమస్యలు పరిష్కారం అయితే సార్. గత 10 సంవత్సరాలుగా ప్రాథమిక పాఠశాలలో ఇప్పటివరకు ఎలాంటి మెరుగుదల లేదు. కనీసం స్కావెంజర్ లేకుండా ఉపాధ్యాయులు నానా ఆగచాట్లు పడుతున్నారు. మన ప్రభుత్వ బడికి వచ్చే విద్యార్థులందరూ బిలో ప్రావర్టీ విద్యార్థులు వస్తున్నారు సార్. ఇవాళ ఎలాంటి ఆధారమైన వాళ్ళే ప్రభుత్వ పాఠశాలకు వస్తున్నారు. కాబట్టి ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు కల్పించి విద్యారంగాన్ని బలోపేతం చేయాలని ఎడ్యుకేషన్ సంఘం తరఫున మనం డిమాండ్ చేస్తున్నాం సార్. ఒకసారి ప్రాథమిక విద్యారంగాన్ని పూర్తిగా ప్రక్షాళన చేసి దాని మీద ఒక పర్యవేక్షణ లేదు సార్. ఇవాళ రాష్ట్ర మొత్తంలో 580 మండలాలు ఉంటాయి, కానీ 15 నుంచి 20 మంది ఎంఈఓలు ఉన్నారు సార్. పర్యవేక్షణ లేదు. ముఖ్యంగా దయచేసి ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్దామని సంఘ నాయకులు కేవలం ఎమ్మెల్సీ ఓట్ల కోసం రాజకీయం చేస్తూ ప్రాథమిక విద్యారంగాన్ని బస్సుపడుతున్నారు సార్. చాలా హై స్కూళ్ళలో ఇవాళ 50 మంది, 25 మంది, 30 మంది విద్యార్థులు ఉన్నారు. అక్కడ 8 మంది సార్లు ఉన్నారు. అదే ప్రైమరీ స్కూళ్ళలో 50, 80, 100 మంది ఉన్న దగ్గర కూడా ఇద్దరు టీచర్లు ఉన్నారు సార్. ఇలా 100 మంది ఉపాధ్యాయులు, 100 మంది విద్యార్థులకు ఇద్దరు ఉపాధ్యాయులతో ఏ విధంగా నాణ్యమైన విద్య సాధిస్తారు సార్? కాబట్టి ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాలని మీ యొక్క న్యూస్ మీడియా రంగాన్ని అభ్యర్థిస్తున్నాను సార్. ఎస్జిటి అధ్యక్షునిగా పనిచేస్తున్నాను. గత ప్రభుత్వంలో మంజూరు కాబడిన 10,000 పిఎస్హెచ్ఎం పోస్టులను తక్షణమే మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఒకవేళ 10,000 పిఎస్హెచ్ఎం పోస్టులు వస్తే కనీసం ప్రస్తుతం ఉన్న పాఠశాలలో ఒక పాఠశాలకు ఒకరు లేదా ఇద్దరు టీచర్లతోనే 80% పాఠశాలలు నడుస్తున్నాయి. ఆ 10,000 పోస్టులు వస్తే కనీసం తరగతికి ఒక ఉపాధ్యాయుడు వచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ ప్రస్తుతం జరుగుతున్న కౌన్సిలింగ్లో తెలుగు పండితుల విషయంలో కేవలం 9 నెలలు కోర్సు పూర్తి చేసిన వారికి స్కూల్ అసిస్టెంట్ ప్రమోషన్ ఇస్తున్నారు. 2 సంవత్సరాలు పనిచేసిన ఎంఏ తెలుగు పనిచేసిన వారికి ప్రమోషన్ ఇవ్వకపోవడం విచారకరం. అదేవిధంగా బీఈడ్ కంప్లీట్ చేసిన వారికి ఎల్ఎఫ్ఎల్హెచ్ఎంలో ప్రమోషన్ కూడా ఇస్తలేరు. అది కూడా ఒక అన్యాయమే. ఎందుకంటే 25 సంవత్సరాల నుంచి కేవలం ఓ ఎల్ఎఫ్ఎల్ పోస్ట్ అనేది గత 20 సంవత్సరాల నుంచి ప్రమోషన్ ఇస్తున్నారు. డిఎడ్ వాళ్ళు కూడా మన వాళ్ళే. డిఎడ్ బిఎడ్ అనుకోకుండా కామన్ సీనియారిటీగా ప్రమోషన్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అదేవిధంగా అమ్మాదర్శ పాఠశాలలతో ప్రాథమిక పాఠశాలలు కొంతవరకు మంచిగా సక్సెస్ఫుల్గా అవుతున్నాయి. కనీస వసతులు వస్తున్నాయి. అదేవిధంగా ప్రతి పాఠశాలకు ఒక స్కావెంజర్ నియమించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. దాదాపు సీఎం ఇంటికి 1 కిలోమీటర్ ముందే, అంటే దాదాపు పెద్దమ్మ గుడి దగ్గరనే మొత్తం ఈ ఉపాధ్యాయులందరినీ ఇక్కడ ఆపడం జరిగింది. 5గురిని మాత్రమే లోపలికి అలౌ చేస్తామని చెప్పిన పరిస్థితి ఉంది. మొత్తం ఉపాధ్యాయులందరినీ 1 కిలోమీటర్ ముందే ఇక్కడ ఓ పక్కన రోడ్డు పక్కన వీళ్ళని అందరినీ వెయిట్ చేయించడం జరుగుతుంది. దాదాపు 200 మంది వచ్చారు. వీళ్ళు సీఎం ఇంటి దగ్గర పోకుండా మొత్తం భద్రత అంతా కట్టుదిట్టం చేశారు. మీడియాను కూడా ఇక్కడ చాలా రిస్ట్రిక్షన్స్ పెట్టారు. మీడియాకు కూడా తీయొద్దని చెప్పేసి కెమెరామెన్లను కానీ రిపోర్టర్లను కానీ బెదిరించే పరిస్థితి ఉంది ఇక్కడ పోలీసు వాళ్ళు. ఇక్కడ దాదాపు 200 మంది పైగా వచ్చిన ఉపాధ్యాయులు ఎట్టి పరిస్థితుల్లో మాకు అన్యాయం చేయాలి, లేకపోతే
మా భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పేసి ఆ పదోన్నతుల విషయంలో కానీ ఎస్జిటికి సంబంధించి మాకు చాలా వరకు అన్యాయం జరుగుతుంది. 30 ఏళ్ళుగా మాకు పదోన్నతులు లేవు. ఇప్పుడు కూడా పదోన్నతులు లేకపోతే ఇంకో 10 ఏళ్ళ వరకు మాకు ఆ పదోన్నతులు వచ్చే అవకాశం లేదు. కాబట్టి కంపల్సరీ ముఖ్యమంత్రి మాపై మా సమస్యపై చొరవ తీసుకొని కంపల్సరీ మా సమస్యను పరిష్కరించాలని చెప్పేసి ఉపాధ్యాయులు కోరుతున్నారు. కెమెరామెన్ మహేష్తో సురేష్, సిగ్నల్ టీవీ, జూబ్లీహిల్స్ నుంచి.